హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో పెట్టబోతున్నానండి. అదే మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర అనగానే మనకి నోరు ఊరిపోతుంది కదండి. ప్రతి ఒక్కరికి ఈ పులిహోర అంటే చాలా చాలా ఇష్టం. అలాగే మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ పులిహోర మోస్ట్ ఫేవరెట్ అండి. ఇప్పుడు మనము ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను మామిడికాయ తీసుకున్నాను, చిన్న సైజ్ వచ్చేసి హాఫ్ వరకు తీసుకున్నాను. అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇక్కడ నేను 1 బౌల్ వరకు రైస్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైసే అండి. వేడివేడి అన్నం తీసుకున్నాను. ఈ అన్నంలోకి మనము తురిమిన మామిడికాయని వేసేసుకోవాలి. ఇలా మామిడికాయ వేసుకొని ముందుగా అన్నంలోకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేతితోటే మిక్స్ చేస్తున్నానండి, ఎందుకంటే పులిహోర మనం చేతితోటి కలిపితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పులిహోరకి రుచికి సరిపడేంత ఉప్పు వేసేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని మరొక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మామిడికాయ అంతా కూడా అన్నంలో బాగా కలిసేలాగా మనం ఒక 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. దీన్ని మనం పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఇలా మనం వెడల్పాటి బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. అలాగే పోపు గింజలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా నేను శనగపప్పు వేసుకున్నాను, అలాగే కొద్దిగా పల్లీలు వేసుకున్నాను. మంచి టేస్ట్ కోసం ఇక్కడ నేను కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకున్నాను, అది ఆప్షనల్ అండి. అలాగే ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసేసుకున్నాను, అలాగే కరివేపాకు వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగాక కొద్దిగా ఇంగువ వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఈ పోపుని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేశానండి, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇలా మనం అన్నీ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల వరకు వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ అంతా కూడా ఈ పోపులోకి వేసేసుకోవాలి. ఇలా మనం రైస్ వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడి వేడి ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా చూపించాను. ఇలా చింతపండు పులిహోర కంటే కూడా మామిడికాయ పులిహోర చాలా సింపుల్, అలాగే తక్కువ టైంలో అయిపోతుంది కదండి. ఇలా మనం పులిహోర చేసి బ్రేక్ఫాస్ట్లోకైనా పిల్లలకు లంచ్ బాక్స్లోనైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి కూడా చాలా చాలా నచ్చుతుంది. ఇక్కడ నేనైతే వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటున్నానండి. ఇలా నేను ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పులిహోర. ఇంకెందుకు లేట్, మరి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ట్రై చేశాక ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్లో కామెంట్ చేయండి. ఆ వంటకం మీకోసం చేసి చూపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.